హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ముంబై ప్రాజెక్ట్ ఓకే కావడంతో క్రాంతిని తెగ పొగిడేస్తాడు విరాట్. చంద్ర కంగ్రాట్స్ చెప్తే క్రాంతి పట్టించుకోడు. క్రాంతికి స్వీట్ తినిపిస్తాడు విరాట్. రఘురాం కూడా వచ్చి హ్యాపీగా ఫీలవుతాడు. అమ్మానాన్నలకు స్వీట్ తినిపిస్తాడు క్రాంతి. విరాట్కు కూడా ఇస్తాడు. అదంతా చూసి శాలినికి మండిపోతుంది. క్రాంతి, మీటింగ్కో ఆఫీస్ వెళ్లాలన్నావు కదా అని గుర్తుచేస్తుంది శాలిని. చిన్న గుడిసెలాంటి రాజ్ ఇల్లు చూసి శృతి, కామాక్షి, శ్యామల షాక్ అవుతారు. రాజ్ పీక పట్టుకునేంత కోపం వస్తుంది శృతికి. ఇంటిని చూడగానే నీ కూతురు కరెంటు షాక్ తగిలిన కాకిలా అయిపోయిందని కామాక్షితో శ్యామల అంటుంది. ఎవరి తాహతుకు తగ్గట్లు వాళ్ల ఇల్లుంటుంది, లేదంటే పుట్టింటి కటనంగా పెద్ద ఇల్లు రాసివ్వండని సరోజ అంటుంది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తానని శృతి అంటుంది. ఇల్లు లోపలి చూసి శృతి, కామాక్షి, శ్యామల మరింత కంగారుపడతారు. టీవీ కూడా లేదా అనుకుంటారు. శ్యామల కూర్చోగానే కుర్చీ విరిగి కింద పడుతుంది. మన గది చూపిస్తానని శృతిని లోపలికి తీసుకెళ్తాడు రాజ్. భోజనం చేయగానే వెళ్ళిపోతానని శ్యామల అంటే కామాక్షి రిక్వెస్ట్ చేస్తుంది. క్రాంతి ఎప్పట్లా నీలా మాట్లాడుతున్నాడు బావా అని విరాట్తో హ్యాపీగా చెప్తుంది చంద్రకళ. మన టార్గెట్ ఫస్ట్ టైం రీచ్ అయ్యామని చెప్తుంది. నీ విషయంలో ఎలా రియాక్ట్ అయ్యాడో తలుచుకుంటే బాధగా ఉంది. శాలిని కుట్రల గురించి తెలిస్తే కాని నిన్ను క్రాంతి క్షమించలేడని విరాట్ అంటాడు. మనం సాధించిన ఈ సక్సెస్కు ట్రీట్ ఇవ్వాలి బావా అని అడిగిన చంద్ర విరాట్ను హగ్ చేసుకుంటుంది. శ్యామల పరిగెత్తుకుంటూ వస్తుంది. విరాట్, క్రాంతి ఎప్పట్లాగే మాట్లాడుకుంటున్నారని వదిన చెప్పేసరికి పరిగెత్తుకుంటూ వచ్చానని శ్యామల తెగ సంబరపడిపోతుంది. మీరిలాగే ఎప్పటికీ కలిసి ఉండాలని శ్యామల చెప్తుంది. అన్నయ్య మీటింగ్ కూడా సక్సెస్ఫుల్గా జరిగింది. త్వరలోని ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని క్రాంతి ఆఫీస్ నుంచి రాగానే చెప్తాడు. షూరిటీగా విరాట్ సైన్ చేస్తానంటాడు. చేపల బుట్టలు, చిరిగిన బట్టలు. ఇక్కడ పూటకో రకం తిన్న శృతి అక్కడ పూట గడవడానికి ఇబ్బంది పడేలా ఉందని శ్యామల చెప్తుంది. శృతి తప్పటడుగు వేసి ఉండొచ్చు కాని శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు. వాళ్లు ప్రేమగా ఉంటే మనం అక్కున చేర్చుకుందామని జగదీశ్వరి అంటుంది. ఆ అబ్బాయికి కష్టం విలువ తెలిసేలా చెయ్యాలని రఘురామంటాడు. ఈ దోమలు వాసన పడట్లేదమ్మా, వెళ్ళిపోదామని శృతి అంటుంది. మన ప్రేమ, ఆప్యాయత తెలిసేలా చేద్దామని తల్లితో రాజ్ అంటాడు. వాడు అప్పుల్లో లక్షాధికారి అని అప్పులోళ్ళొస్తారు. 2000 చేతిలో పెడుతుంది కామాక్షి. వాడు ఇవ్వాల్సింది 2 లక్షలు అని అప్పులోళ్ళంటారు. మీ అత్త చేతికి 2 బంగారు గాజులున్నాయి కదా, అవి తీసి ఇవ్వమని అడుగుతారు అప్పులోళ్ళు. ఇక తర్వాత జరగబోయే స్టోరీ. ఏం మాట్లాడుతున్నావు శాలిని? నేను మా అన్నయ్యతో క్లోజ్గా ఉండడం నీకు ఇష్టం లేదా అని క్రాంతి శాలిని అడుగుతాడు. మిమ్మల్ని విడగొట్టడమే శాలిని గోల్ బావా అంటుంది చంద్రకళ విరాట్తో. మెల్లిగా బావగారిని నీకు దగ్గర చేసి ఆ తర్వాత నన్ను దోషిని చేయడానికి ఈ డ్రామా అంతా ప్లే చేస్తోంది క్రాంతి. ఆ కన్ఫ్యూజన్ నుండి క్లారిటీ కావాలని ట్రై చేస్తాడు క్రాంతి. క్లారిటీ తీసుకోవాల్సింది శాలిని. క్లారిటీగా వచ్చి అడుగుతాడు. ఇలాంటి ప్రశ్నలు వేస్తానని అన్నయ్య ఎక్స్పెక్ట్ చేసి ఉండడు కాబట్టి ఖచ్చితంగా తడబడతాడు. అదే జరిగితే క్లారిటీ వచ్చేసినట్టే. ఇలాంటి విషయాలు అకస్మాత్తుగానే అడగాలి, అప్పుడే నిజం తెలుస్తుంది. అడిగితే సమాధానం చెప్పడం కష్టం బావా. మరి ఎలా చేస్తారా? లేటెందుకు శాలిని, పద వెళ్ళి అడుగుదాం అని క్రాంతి అంటాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.